పాలేరు సాగర్ కాలువకు నీరు విడుదల చేయడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఎండిపోతున్న వరి పొలాలను సంరక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమలరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు రిజర్వాయర్ గండి పూడ్చివేత పనులు పరిశీలన అనంతరం కుసుమంచిలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన అతివృష్టి వలన ఖమ్మం జిల్లాలో రైతులు మెట్ట పంటలు దెబ్బతింటే ప్రస్తుతం 10 రోజులుగా సాగర్ కాల్వకు పాలేరు వద్ద గండి వలన రైతులు వేలాది ఎకరాలు సేద్యం చేసిన వరి పంటలు పొలాలు ఎండలు మూలంగా ఎండి బీటలు వారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి ఆమ్ ఆద్మీ పార్టీ రైతు ప్రధాన కార్యదర్శి సొంత సుబ్బారావు గారు మాట్లాడతారు. ఈరోజు రైతాంగానికి మొత్తం ఈ పాలేరు ప్రాజెక్టు దగ్గర నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా మనకు వెళ్ళేటటువంటి ఎడమ కాలువ కింద వేలాది ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ రోజున వేలాది ఎకరాల భూమి మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి 20 నుండి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఇప్పుడు ఈ 20 రోజులలో మొత్తం కూడా ఎక్కడి నుంచి నీటి వనరు లేక దానివల్ల ఇది చెక్కిపోవడంతో పూర్తిగా మొత్తం సగం పైన ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఇది పూర్తి అయిపోయి రాబోయే నాటికి ఏం మిగిలిందని కూడా ఆశ లేదు. ఇది తీవ్రంగా నష్టపోయారు. అంతకుముందు అతివృష్టితో నష్టపోయారు. దసరా పత్తి రైతులు అవి 2 కోల్పోయారు అతివృష్టి వల్ల. ఇప్పుడు ఇది వర్షాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షాలు బంద్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజున దీనివల్ల ప్రభుత్వం ఒకవైపున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పక్క రాష్ట్రంతోనే అభివృద్ధిలో పోటీ పడతాం మేము అని చెప్పన్నారు. పక్క రాష్ట్రంలో బుడమేరు ప్రాజెక్టు పొందితే క్యాబినెట్ మినిస్టరు రాత్రి పగలు అక్కడ నిలబడి వర్షంలో దాన్ని 2 రోజుల్లోనే మిలిటరీని కూడా పెట్టేసి పని పూర్తి చేసేసి అక్కడ మొత్తాన్ని అక్కడ ప్రజల్ని వరద బాధ నుంచి రక్షించారు బయట. అంటే వీళ్ళ పనితీరు చూస్తే ఒక బొంగ పడితే ఇక్కడ కాలువకి వేలాది ఎకరాల భూములు దీని కింద ఆయకట్టుంటే 20 రోజులు పడుతుందండి బొంగ. మా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు సాగునీటి ప్రాజెక్టులో సాగునీటి సంఘాల్లో ఉన్న ఒక రైతులు పక్క చెప్పినా కానీ దీన్ని పూడ్చేవాళ్ళు ఇలా 5 కోట్ల రూపాయలు దీన్ని పెట్టేసేస్తే పని రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు నిన్న కోసిన తర్వాత నిన్న వదిలితే నీళ్ళు వచ్చింది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, పని మొత్తం కూడా నాణ్యతతో జరగాలి. ఎందుకంటే ఇది ఈ పూటతోనే కాదు, తర్వాత వేసే పంటలు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు కాబట్టి పని నాణ్యతతో జరగాలి. ఇప్పుడు సకాలంలో నీళ్లు రేపటికల్లా పునరుద్ధరించాలా. 24 గంటలు 3 షిఫ్ట్లలో పని జరగాలి. పని జరిగి నీళ్లు అందించాలా. రైతుల్ని ఈ సంక్షోభం నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.